కర్రు కాల్చి వాత పెట్టాలి. ఆయన శ్రీనివాస్ గారు ఆ పదం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు నాకు అనిపియలే గాని, నేనొక విషయం చెప్తానండి. నేను ఆ! ఒక విషయం చెప్తా. ఎందుకంటే హ్మ్. హిందువులలో చాలా ప్రాముఖ్య పాత్ర పోషిస్తూ అన్ని గుడులను జాగ్రత్తగా కాపాడుతూ హ్మ్. ఈ దేశాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ సంస్కృతిని, దేశ సాంప్రదాయాల్ని, దేశాల యొక్క ప్రతిదీ కాపాడుతున్నటువంటి హిందూ బిడ్డలకు అన్యాయం అంటే వాళ్ళకి ఇవ్వకూడదు అని మేము చెప్పట్లేదు. హ్మ్. మాకెందుకు తక్కువ ఇస్తారు అని అడుగుతున్నా. హ్మ్. ఒకటి. అది. అంతే. వాళ్ళకిమ్మని మనకెందుకు తక్కువిస్తారు. అవును. రెండోది, హ్మ్. రెండోది హ్మ్. హ్మ్. లెట్ మీ కంక్లూడ్. యాహ్! నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా 2 సార్లు ఏమన్నారంటే, హ్మ్. ఏదైతే దీప ధూప నైవేద్యం కింద గిరిజన పూజారులున్నారో, హ్మ్. ఆ గిరిజన పూజారులకు నెలకు 10,000 ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి, లంబాడీలు గిరిజనుల ఓట్లు మొత్తం గుద్దించుకున్నాడు. హ్మ్. మా సాధులు, మా సంతులు, మా యొక్క పూజారులు, మా వాళ్ళందరూ ఇంటింటికి తిరిగి హ్మ్. మంచిగొస్తుండు. మాకు ఖచ్చితంగా మన మన తాండాలు బాగుపడతాయి. మన సంస్కృతి బాగుపడతాయి. మన గుడిలు, సేవాలాల గుళ్ళు, జగదాంబ గుళ్ళు, మేరామ గుళ్ళు ఇవన్నీ బాగుపడతాయని ఆ గుళ్ళలో పూజలు చేసి, హారతులిచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని గెలిపిస్తే ఈ రోజు కూడా మా పూజారుల గిరిజన పూజారులకు ₹1 ఇవ్వకపోగా హ్మ్. వాళ్ళని కనీసం గుర్తించడం లేదండి. హ్మ్. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే ఎక్కడ పోయింది దీప ధూప నైవేద్యం కింద ఈ మా పూజారుల గిరిజన పూజారులకు ఎందుకు ఇవ్వమని ప్రశ్నిస్తున్నా ఈరోజు నేను. హ్మ్. రెండోదండి, ఇక నేను గిరిజనులకు సంబంధించి కాదు, మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ పైన ఆ! దాడి దాడి. జరిగితే హ్మ్. ఎంత ఎంత దౌర్భాగ్యం అంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇంటికి చేరుకొని మొత్తం వాళ్ళతో ప్రశ్నించి మాట్లాడి ఆ దుండగులకు కఠినంగా శిక్షించాలని చెప్పిన తర్వాత హ్మ్. కళ్ళు తెరిచి అప్పుడు ఈ 100 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ మనకి హిందువులు ఎక్కడ అడ్డమవుతారో, పూజారులు ఎక్కడ అడ్డమవుతారో, ఎక్కడైతే వీళ్ళంతా అడ్డమవుతారని చెప్పేసి వాళ్ళను అప్పుడు ఆ తర్వాత ఎవరినో ఒకరిని అక్కడ స్థానిక ఎమ్మెల్యేని అంటే అప్పటికి కూడా స్థానిక ఎమ్మెల్యేకి ఒక ఇంత పెద్ద సంఘటన జరిగితే ఈ పోయి గుళ్ళల్లో పోయి దాడులు చేస్తుంటే, పూజారుల పైన దాడులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పోడు, పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిపోయింది. హ్మ్. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పోరు, ప్రతిపక్ష బాధ్యత కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇంటికి చేరుకొని, కేటీఆర్ గారి ఇంటికి చేరుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒక 6 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. ఆ హ్మ్. తర్వాత ఫోన్ లో మాట్లాడతారు. అంటే హిందువుల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, హ్మ్. హిందువుల పైన జరుగుతున్నటువంటి బాధలు ఈ హ్మ్. వీళ్ళకి పట్టవండి. వీళ్ళకి పెట్టాల్సిందేంటి? హ్మ్. 40% కమిషన్ ఎక్కడొస్తుంది? 20% కమిషన్ ఎక్కడొస్తుంది? హ్మ్. ఏ గ్రీన్ సిటీ ఎక్కడ, ఫ్యూచర్ సిటీ ఎక్కడ? నేను ఇంకో విషయం చెప్తాను అండి. రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి దక్షిణాది భాగాన మేము లాస్ట్ రామ్ గోపాల్ గారు చెప్పాలి దీంట్లో. రామ్ గోపాల్ గారు బాగా చదివారు కాబట్టి హ్మ్. 2024-25 బడ్జెట్ లో దక్షిణ భాగంలో ఉన్నటువంటి దాన్ని భూసేకరణ పూర్తి చేస్తున్నాం. ఈ హ్మ్. సంవత్సరం పూర్తిగా ఈ బడ్జెట్ లో మొత్తం పూర్తి చేసేసి దీన్ని కంప్లీట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా మేము అనుమతి తీసుకొచ్చినాం అన్నారు. హ్మ్. తట్ట మట్టి అన్న తీసిరా ఆ రోడ్డుకి? హ్మ్. ఒక్క ఎకరానన్నా సేకరణ చేసిర్రా? ఒక్క ఎకరకన్నా మళ్ళా పెట్టిర్రా? మళ్ళా సేమ్ అదే కాపీ పేస్ట్. వీళ్ళకి సిగ్గు కూడా లేదండి ముఖ్యమంత్రి గారికి. హ్మ్. ఏమంటే సేమ్ కాపీ పేస్ట్ సేమ్ అదే మేము మళ్ళీ సేమ్ దక్షిణాది భాగాల్లో మేము మళ్ళీ భూసేకరణ చేస్తున్నాం, సేమ్ డబ్బులు ప్రవేశపెడుతున్నాం అని చెప్పేస్తారు. హ్మ్. సేమ్ 31 పేజీలో ఏమంటారంటే మేము ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నాయో ఆ మహిళా సంఘాలకు మేము ఏం చేస్తున్నాము, పిల్లల విద్యార్థులు ఎవరైతే ఈ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఏవైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు కుట్టడానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ₹50 ఇచ్చింది డ్రెస్సుకు, మేము ₹75 ఇచ్చినామని గత బడ్జెట్ లో చెప్పారు, ఈ బడ్జెట్ లో చెప్పారు. మా హరీశ్రావు గారు ఛాలెంజ్ చేశారు. ఎస్ ఐఎమ్ రెడీ. బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, ఏ ఊర్లో అయినా సరే ఖమ్మం ని కాన్స్టిట్యున్సీ పోదామా, సిద్దిపేట వస్తారా, కొడంగల్ పోదామా, కల్వకుర్తి పోదామా, కొండారెడ్డిపల్లి పోదామా, ఏడికన్నా పోదాం, ఏడన్నా ₹75 ఇచ్చినట్లు నిరూపిస్తేనే రాజీనామాకి సిద్ధం అన్నారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇది ఈ పుస్తకం చిట్టు కాగితంతో సమాధానం కాదండి. హ్మ్. ఇది చిట్టు కాగితం బడ్జెట్. ఇది ఈ అదే. బడ్జెట్ లో కూడా అబద్ధాలు చెప్తారు వీళ్ళు. మేము ₹75 ఇచ్చినాం, మేము ₹75 ఇస్తున్నాం. హ్మ్. ఎక్కడ ఇచ్చారు చూపించమంటే ఎవరు లేరు. ఇక నేను ఏమంటున్నా, అదే కాదండి, ఎంత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఆటో వాళ్లకు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఏమన్నారంటే ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళు వస్తే హ్మ్. ఆటో వాళ్ళు 100 మందికి పైగా చచ్చిపోయారండి. వీళ్ళకి హ్మ్. ఏమనుకున్నారు, వీళ్ళు వారికి ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతాం, హ్మ్. మీకు 25 రోజుల్లో, 25 రోజులే డైరెక్ట్ మంత్రి గారు చెప్పారు. 25 రోజుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే కూర్చోబెట్టుకొని 25 రోజుల్లో మీకు జీతాలను బాగు పెడతాం అన్నారు. అవును. 25 రోజులు పోయింది, 50 రోజులు పోయింది, వాళ్ళకి 100 ఎంత రోజులు 10,000 12,000 ఎంతో అనౌన్స్ చేశారు. పోయింది. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదనేది నిన్న ఆ మండలిలో తీన్మార్ మల్లన్న కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. ఎస్ హ్మ్. నేనేమంటున్నా, హ్మ్. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ పాలన 100 రోజుల పాలన కాదు ఇది.
వాళ్ళు ప్రతిసారి ఊకదంపుడు ఉపన్యాసాలు ఏం చెప్పారంటే 100 రోజుల్లో చేసి చూస్తాం, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరంలో మొత్తం కూడా మీ జీవితాలు మార్చేస్తాం, హోమ్ రామ్ భీమ్ బూస్ట్ చేస్తాం అన్నారు. ఈ రోజు వాళ్లకు 500 రోజులు దానికి గడిచింది. 500 రోజులు ఏ యాదవ బిడ్డకు, ఏ గొల్ల కుర్మ బిడ్డకు గొర్రె ఇచ్చినావు చూపుతావా? ఏ ముదిరాజు బిడ్డకు వల్ల ఇచ్చినావు, స్కూటీ ఇచ్చినావు, నడుపుకొని చూపిస్తావా? ఏ పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చినావు, తులం ఇనుమన్న ఇచ్చినావా చూపిస్తావా? ఎక్కడ పోయింది? కనీసం ఇప్పుడు మీరు ఇంకో పెద్ద గమ్మతండి దీంట్లో. ఇప్పుడు మొన్న ఏమన్నారంటే అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షలు దళిత గిరిజనులకు ఇస్తామని చెప్పేసి పోయినా మేనిఫెస్టో చెప్పిరు, ఇప్పుడు చెప్పిరు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు మొన్న వరంగల్ భారీ బహిరంగ సభలు చెప్పేసారు, నేను దళితులకు నేను ఉంటా, అండగా ఉంటా అని చెప్పేసి. ఈ బడ్జెట్ లో వాళ్ళ గురించి ప్రస్తావననే లేదు, అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. హైదరాబాద్ మున్సిపల్ శాఖను అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే కదా మున్సిపాలిటీ చూస్తున్నది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో మంచినీటి కొరత ఉంది, ట్యాంకర్ల కొరత ఉంది, నీళ్లు ఊరికి వస్తలేవు, ఇంటికి వస్తలేవు, హై రైజ్ అపార్ట్మెంట్లకు నీళ్లు పోతున్నాయి, మాకు నీళ్లు లేవురా ముర్రో అంటే ఆయన నోరు లేదు, మదుపు లేదు. హైదరాబాద్ నువ్వేం చేస్తావు అని చెప్పేసి దీంట్లో వాటర్కి సంబంధించి ఏది కూడా చెప్పలేదు. అసలు మామూలు కాదండి. ఎంత ఘోరం అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు ఒక్క సంవత్సరం, 1.5 సంవత్సరంలో దాదాపు 1.5 కూడా పూర్తి కాలేదు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిరంటే మేము అప్పు చేసి కట్టామంటున్నారు. కానీ నిజంగానే మరి మీరు చేసిన అప్పులకి ఈ రోజు మిత్రులు కడుతున్నారని చెప్పేసి వాళ్ళు దాని మీద లెక్కలతో సహా చెప్తున్నారు కదా సార్. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అబద్ధాల పునాదుల పైన. కాంగ్రెస్ పార్టీ నోరు తెరిస్తే సత్యాలు. కాంగ్రెస్ పార్టీ నిజాలేంటో మీరు బయట పెట్టండి, పోనీ ఆ నిజాలేంటో మీరు బయట పెట్టచ్చు కదా. పేరున అక్షరం ముక్క లేకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎక్కడెక్కడ అప్పెంత తెచ్చినామో స్వయంగా ఆర్బీఐ చెప్పింది. కాదు 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 ఇప్పుడు కాదు సార్, మన కరెక్ట్ రాజు గారు వడ్డీ కట్టకపోగా ఇంకా అసలు 26,000 కోట్లు కట్టని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఉన్నారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేది అబద్ధాలు. ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైందండి? ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడకపోతే నేను ఒక చిన్న విషయం చెప్తా. అబద్ధాలు నంబర్ 1 ఒకటి చెప్తా. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఇవ్వకపోతే ముక్కు నెలకు రాస్తా. దాదాపు 56,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా సార్. ఎవరికో పుట్టిన పిల్లలకు నాకు పుట్టినని చెప్పుకోవడం సిగ్గుచేటండి. ఎన్ని ఆర్థిక శాఖ అనుమతి పొందినాయండి? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిరండి? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, ఏది కాగితాలు పంచి మేము ఇచ్చిన దానికి మొత్తం కంప్లీట్ చేసి వచ్చి కాగితాలు పంచితే ఉద్యోగం నువ్వు ఇచ్చినట్ట? ఎందుకు మరి ఆ పోనీ నువ్వు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా. అరే 2 లక్షలు ఉంది కదా, ఇంకా టైం ఉంది కదండి, ఇంకా 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు టైం ఉంది. వాళ్ళు ఇస్తారు. 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పేజీ నెంబర్ 36 పేజీలో చూడు ఒకసారి, మనం తీస్తే తెలుస్తుంది. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ గారు ఛాయ్ దాక్కుంటా నిరుద్యోగులకు చెప్పిన మాట 12,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం 100 రోజుల్లోనే అన్నారు. ఎక్కడ పోయింది నిరుద్యోగ? రాజుగారు మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు చెప్పిన మాటలు ఏమైనా నెరవేర్చగలిగారా? మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తారని నెరవేర్చగలిగారా? దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, నెరవేర్చగలిగారా? దళిత ముఖ్యమంత్రి అన్నారు, నెరవేర్చగలిగారా? బీసీలకి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, నెరవేర్చగలిగారా? మీరు చేశారు కదా సార్ తప్పులు. మీరు అబద్ధాలను సృష్టించి, మీరు క్రియేట్ చేసి, మీరు చెప్పిన మాటలు మేము చెప్పినట్టుగా చెప్పి, మేము ఇచ్చిన దానికి కూడా ఇవ్వనట్టుగా క్రియేట్ చేసి అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చి మీరు ఏమీ చేయలేదంటున్నా. అంటే ఒకవేళ మేము చేయలేదని మీరు చేయం, మేము కూడా మీరు చేయలేదు కాబట్టి మేము చేయము, మేము అసలు ఏం చేయం, మేము దర్జాగా కూర్చుంటాం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 6 గ్యారెంటీలు, 6 మంత్రులు, స్వాహా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ మొత్తం అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? 1 కోటి మంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 1 కోటి మంది రైతు కూలీల యొక్క ప్రస్తావన జరిగిందా? 1 కోటి మంది రైతులకు వాళ్ళు చెప్పిన మాటలండి, నేను కాదు. ఇగో వాళ్ళ బెనిఫిషియో చేతిలో పట్టుకొని కూర్చున్నా నేను. వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు ఏమేమి మాట్లాడిరు, నేను మాట్లాడితే ఏదైనా అవుతుందని వాళ్ళ మేనిఫెస్టో ఇది. వాళ్ళ మేనిఫెస్టోలో మాట్లాడుతున్నటువంటి మాట నేను. వాళ్ళు ఏమన్నారండి? మా బడ్జెట్ ప్రజలకు వాస్తవంగా ఉంటది, మేము మాట్లాడిన లాస్ట్ బడ్జెట్ మాట ఇది, వాస్తవంగా ఉంటది. ఈ బడ్జెట్ లో మేము 6 ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతాం. నెక్స్ట్ బడ్జెట్ లో మళ్ళీ 12 ప్రాజెక్టులు అన్నారు. 6 ప్రాజెక్టులు కాదు కదా, 1/2 పైసా కూడా దానికి ఖర్చు పెట్టలేదు. ఉన్న ఎస్ఎల్బిసిలో ఆ శవాలను బతికున్నారో సచ్చిరో ఆ శవాలను తీయనికే కూడా వీళ్ళకి ఇంకా శాతనైతే లేదు. ఒక్క శవాలను ఖాళీ మట్టి తీయనికే శాతనైతే లేదు, కొత్తది కడతారా వీళ్ళు? ఉన్నదాన్ని పడగొడుతారు. ఆ ఎస్ఎల్బిసిలో కానీ మట్టి తోవడానికి జేసీబీలు పెట్టడానికే శాతనైతే లేదు వీళ్ళకు. ఈ కాంగ్రెస్ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పోయి చూసి వచ్చిందా ఏం చేస్తున్నాడు? నేనేమంటున్నా,
రాజన్న పిహెచ్డి చేసినావు కదా గంతులనే చూడరు అదే స్పీడ్ అనేది ఒక కొత్త ప్రాజెక్ట్ లో అంశాన్ని పెట్టిన స్మార్ట్ ప్రొయాక్టివ్ ఏంది ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి మేము దాని ద్వారా 17,677 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పెట్టినాం. ఎక్కడైతే మనం నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెడతామన్నామో అక్కడ అట్లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మేము పూనుకున్నాం. అట్లాంటి విషయాన్ని మీరు గమనించాలి. చెయ్యని దాన్ని చేసినట్లు చూపించడం కాదు, చేసేది చూపించడానికి చెప్పింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అందుకే కిందట ఏర్పాటు చేసినటువంటి రైట్ 40 కల్వకుర్తి పూర్తి కాదు, 46 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన నెట్టెంపాడు పూర్తి కాదు. నువ్వు అదే ప్రాంతంలో పుట్టినావు కదా, నీకు కూడా బాధ్యత ఉండేగా, తెలుసు కదా ఏం జరిగిందో అని, ఎట్లాంటి ప్రజాప్రతినిధులు ఉండేనో. అట్లా మాట్లాడాలనుకుంటే రాజు గారు 100 ఏళ్లలో మేము నేనేమంటున్నా దేశాన్ని వెలిగించినాము. కానీ ఆ 40 సంవత్సరాల కింద ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసిన కల్వకుర్తి పూర్తి కాదు, నెట్టెంపాడు పూర్తి కాదు, భూమా పూర్తి కాదు, సీతారామ పూర్తి కాదు, మొన్న కాళేశ్వరం వెంట కూలేశ్వరం అంటే హైదరాబాద్ నీళ్ళు ఎత్తుకొని దాక్కుంటారు. హైదరాబాద్ మొత్తం తుంగతుర్తి, నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అక్కడ నీళ్లు తీసుకుంటారు. దాని తర్వాత మాత్రం మాకు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంతనన్నా సిగ్గుండాలండి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఏదన్నా 1% అనేది చేయాలి కదా. ఒకటి కరాట రాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలి? సంబంధించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకుండా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయకుండా ఎందుకు ఈ రోజు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలు ఎవరికి అన్యాయం చేస్తలేదు కాదు, గిరిజన బిడ్డగా నీకే ఫస్ట్ అన్యాయం జరిగింది. పాలమూరుకు సంబంధించినటువంటి అంశం పైన, పాలమూరు వలసల పైన పిహెచ్డి చేసినటువంటి నీకే మొదటి అన్యాయం జరిగింది గిరిజన బిడ్డగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అది గుర్తు పెట్టుకో. ఫస్ట్ నీకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకొని మాట్లాడాలి. అంతేగాని కాంగ్రెస్ మీద దుమ్మెత్తి వస్తే మీకేమొస్తుంది? ఏం రాదు. ఇంకోటి ఈరోజు నేను ఏమంటున్నా అంటే రాజు గారు, నేను చెప్పేది వినండి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఏర్పాటు చేసుకున్న నమ్మకానికి వమ్ము చేయకూడదు. వాళ్ళకి నమ్మి మేము బాబు చేస్తలేం, నిజాలు చెప్తున్నాం. నిజాలు రవి గారు, రాజు గారు, ఇంకా వాళ్ళకి 15 నెలలు అయింది, ఇంకా ముందు సమయం ఉంది. మీరు కనీసం సగం సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు ప్రతి దాంట్లోనూ ప్రతి దశలోనూ పెంట చేస్తారంటే ఎలా కుదురుతుందండి? మీరు కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మీరు సరే మీ హయాం ఒక్క నిమిషం మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారండి? మీరు 10 ఏళ్ళు. మీరు చెప్పండి 10 ఏళ్ళు పరిపాలించారు, మీరు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారండి? అసలు ఏ లక్ష్యంతో పార్టీ పుట్టిందో, ఏ లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేనటువంటి వాళ్ళు మీరు అసమర్థులు. మీరు ఎట్లా మాట్లాడతారు అని అంటున్నా నేను. ఈరోజు పాలమూరు ఎండిపోతే ఆ పాలమూరుని మొదటి దశ పూర్తి చేయాల్సిన బాధ్యత లేకుండా ఆ రోజు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తున్నావు కదా, ఈరోజు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదో అని చెప్పి, ఎందుకు పూర్తి కాలేదు, ఎట్లా పూర్తి కాలేదు అనే అంశం మీద ఏ రోజన్నా మీరు మీ పార్టీ ఆత్మవిమర్శ